Hi everyone. Today we discuss Hayes law of constant heat summation. Hayes law of constant heat summation. తెలుగులో హేస్ ఉష్ణ సంకలన నియమం అని అంటారు. హేస్ ఉష్ణ సంకలన నియమము. Hayes law of constant heat summation. స్టేట్మెంట్ ఆఫ్ Hayes law of constant heat summation ఏంటంటే the total enthalpy change or heat change in a chemical reaction is the same whether the reaction takes place in one step or several steps. Is called Hayes law of constant heat summation. The total enthalpy change or heat change in a chemical reaction is the same whether the reaction takes place in one step or several steps. Is called Hayes law of heat summation. Hayes law of heat summation ఏం చెప్తుందంటే ఒక రసాయన చర్య ఒక దశలో జరిగిన అనేక దశల్లో జరిగిన ఇన్ వన్ స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్స్, ఒక రసాయన చర్య ఒక దశలో జరిగిన అనేక దశల్లో జరిగిన దాని యొక్క మొత్తం ఎంథాల్పీ చేంజ్, ద టోటల్ ఎంథాల్పీ చేంజ్, దాని యొక్క మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణం మార్పు, మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణం మార్పు అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేదే Hayes law of constant heat summation. The total enthalpy change or heat change in a chemical reaction is the same whether the reaction takes place in one step or several steps. Is called Hayes law of constant heat summation. ఒక రసాయన చర్య ఒక దశలో జరిగిన అనేక దశల్లో జరిగిన దాని యొక్క మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణ మార్పు ఒకే విధంగా ఉంటుంది. దీనిని హేస్ ఉష్ణ సంకలన నియమము అని అంటారు. Let us consider in the first process A is directly converted into D. A అనేది డైరెక్ట్గా Dగా కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్. నెక్స్ట్ వైల్ ఇన్ ద సెకండ్ ప్రాసెస్ A is converted into D in 3 steps. ఒక స్టెప్ ఏమో ఒక ప్రాసెస్ ఏమో ఏ డైరెక్ట్గా డీగా కన్వర్ట్ అయింది, సెకండ్ ప్రాసెస్ ఏమో ఏ డీగా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ 3 స్టెప్స్ జరిగినాయి. ఒకటి ఏ నుంచి బీగా మారడం, అప్పుడు ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్1, బి నుంచి సిగా మారడం ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్2, సి నుంచి డీగా మారడం ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్3. ఇక్కడ ఏం జరిగింది, ఏ డైరెక్ట్గా డీగా కన్వర్ట్ కావడం ఒక స్టెప్, కన్వర్టెడ్ ఇన్ టు డి ఇన్ 3 స్టెప్స్. ఒకటి డైరెక్ట్ స్టెప్పు ఏ టు డి, నెక్స్ట్ ఏ టు డి డైరెక్ట్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు డి ఇన్ 3 స్టెప్స్. ఇక్కడ ఒకే స్టెప్లో జరిగిన అనేక స్టెప్లో జరిగిన వాటి యొక్క ఎంథాల్పీ చేంజ్ ఆర్ హీట్ చేంజ్ అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేది హేస్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాసెస్ ఏ టు డి డెల్టా హెచ్ ఎంథాల్పీ చేంజ్, సెకండ్ ప్రాసెస్ ఏ టు బి ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్1, బి టు సి ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్2, సి టు డి ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్3. సో అకార్డింగ్ టు హేస్ లా ఏం చెప్తుందంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2 ప్లస్ డెల్టా హెచ్3. ఆ రియాక్షన్ ఎన్ని స్టెప్లో జరిగినా అంతా సమ్ చేస్తే ఈ డెల్టా హెచ్ వాల్యూ ఈ సమ్ చేసిన వాల్యూ రెండు కూడా సమానంగా ఉంటుంది అని చెప్పేదే హేస్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్. సో ఇక్కడ అకార్డింగ్ టు హేస్ లా ద ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆన్ ద ఇనిషియల్ రియాక్టెంట్స్ అండ్ ద ఫైనల్ ప్రొడక్ట్స్. క్రియాజనకాల మీద ఫైనల్ ప్రొడక్ట్ క్రియాజన్యాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ బట్ నాట్ ఆన్ ద ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్. ఇంటర్మీడియట్ క్రియాజన్యాల అంటే మధ్యస్థంగా ఉన్న క్రియాజన్యాల మీద ఆధారపడదు, ఓన్లీ ఇనిషియల్ రియాక్టెంట్ అండ్ ఫైనల్ ప్రొడక్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ ద path or manner
బై విచ్ ద రియాక్షన్ ఈజ్ బ్రాట్ అబౌట్. అంటే ఇక్కడ ఇనిషియల్ మీద ఫైనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ మధ్యస్థంగా ఏర్పడేటువంటి క్రియాజన్యాల మీద ఆధారపడి ఉండదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, CO2 ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ మనం ప్రిపేర్ చేస్తున్నాం ఈ మెథడ్లో. ఎగ్జాంపుల్లో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం అంటే కార్బన్ అండ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. కార్బన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇన్ 2 డిఫరెంట్ పాత్వేస్. కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అయ్యే స్టెప్స్ ఇక్కడ 2 పాత్వేస్ అంటే 2 విధాలుగా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కార్బన్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ డైరెక్ట్గా కన్వర్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంథాల్పీ చేంజ్ ఎంత అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -393.5 కిలో జౌల్ ఫర్ మోల్. డైరెక్ట్ స్టెప్లో కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ మార్పు అనేది డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు -393.5 కిలో జౌల్ ఫర్ మోల్గా ఉంది. ఇదే కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడడం అనేది 2 స్టెప్పుల్లో జరుగుతుంది. ఒకటేంది కార్బన్ ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ మోనాక్సైడ్ CO అండ్ దెన్ CO ఇంటూ CO2. ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్ కన్వర్ట్ అయింది, తర్వాత కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అయింది. సో కార్బన్ హాఫ్ O2 గివ్స్ రైస్ కార్బన్ మోనాక్సైడ్. ఎంథాల్పీ చేంజ్ డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు -110.5 కిలో జౌల్ ఫర్ మోల్. నెక్స్ట్ స్టెప్లో కార్బన్ మోనాక్సైడ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ హాఫ్ O2 గివ్స్ రైస్ కార్బన్ డైఆక్సైడ్. ఎంథాల్పీ చేంజ్ డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు -283.0 కిలో జౌల్ ఫర్ మోల్. ఈ విధంగా కార్బన్ ఫస్ట్ కన్వర్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్గా ఫామ్ అయింది. అప్పుడు ఎంథాల్పీ చేంజ్ డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు -110.5 కిలో జౌల్ ఫర్ మోల్. కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్ అయింది. డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు -283.0 కిలో జౌల్ ఫర్ మోల్. సో టోటల్ ఎంథాల్పీ చేంజ్ అంటే ఇక్కడ డెల్టా H1 ప్లస్ డెల్టా H2. టోటల్ ఎంథాల్పీ చేంజ్ డెల్టా H1 ప్లస్ డెల్టా H2. డెల్టా H1 ఈజ్ ఈక్వల్ టు -110.5, డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు -283 ప్లస్ ఇంటూ -283.0. సో మొత్తం కూడా ఏమవుతుంది -393.5 కిలో జౌల్ ఫర్ మోల్. సో ఇక్కడ ఇన్ బోత్ ద వేస్ ద ఎంథాల్పీ చేంజ్ ఈజ్ ద సేమ్. అంటే కార్బన్ డైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్గా మారినప్పుడు ఎంథాల్పీ చేంజ్ ఎంతైతే ఉందో -393.5 కిలో జౌల్ ఫర్ మోల్. నెక్స్ట్ స్టెప్లో కార్బన్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ CO అండ్ దెన్ CO కన్వర్టెడ్ CO2. ఇట్లా మారినప్పుడు కూడా -393.5 కిలో జౌల్ ఫర్ మోల్. ఈ విధంగా ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఎంథాల్పీ చేంజ్ వాల్యూ ఉందో సెకండ్ స్టెప్లో కూడా ఎంథాల్పీ చేంజ్ అనేది టోటల్ ఎంథాల్పీ చేంజ్ అనేది అంతే ఉంది. సో హెన్స్ ఇట్ ఒబేస్ ద హేస్ లా. సో హేస్ లా ఇది IP ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకు 4 మార్క్స్కు స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హేస్ లా ఆఫ్ హీట్ సమ్మేషన్, హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఈ విధంగా ఎగ్జామ్లో రావడానికి స్కోప్ ఉంది. తెలుగులో హేస్ ఉష్ణ సంకలన నియమాన్ని ఉదాహరణతో వివరించండి అని తెలుగులో అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం రాయాలి, స్టేట్మెంటు, దాని కాన్సెప్టు, ఎగ్జాంపుల్, ఈ మొత్తం రాసినట్లయితే మీకు 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. హేస్ లా ఏం చెప్తుంది, ఒక రసాయన చర్య ఒక దశల్లో జరిగిన అనేక దశల్లో జరిగిన దాని యొక్క మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణ మార్పు ఒకే విధంగా ఉంటుంది. దీనిని హేస్ ఉష్ణ సంకలన నియమము అంటారు. హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అంటారు. మళ్ళీ ఒకసారి క్లారిటీ వినండి. ద టోటల్ ఎంథాల్పీ చేంజ్, మొత్తం ఎంథాల్పీ మార్పు ఆర్ హీట్ చేంజ్ ఉష్ణ మార్పు, ఎంథాల్పీ మార్పు ఉష్ణ మార్పు ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ రసాయన చర్యలో ఈజ్ ద సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 1 స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్స్.
వన్ స్టెప్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఈజ్ కాల్డ్ హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఒక రసాయన చర్య ఒక దశలో జరిగిన అనేక దశల్లో జరిగిన దాని యొక్క మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణ మార్పు అనేది ఒకే విధంగా ఉంటుంది. దీనినే హేస్ లా అంటారు, హేస్ ఉష్ణ సంకలన నియమం అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ హేస్ లా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక రసాయన శాస్త్ర మొదటి నియమం పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక రియాక్షన్ తీసుకున్నాం, ఏ గివ్స్ డి అనేది ఒక రియాక్షన్, ఏ గివ్స్ డి అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఏ డైరెక్ట్గా డీగా కన్వర్ట్ అయ్యింది. అదే రియాక్షన్లో ఏ డీగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ఫస్ట్ ఏ నుంచి బి ఫామ్ అయింది, బి నుంచి సి ఫామ్ అయింది, సి నుంచి డి ఫామ్ అయింది. డైరెక్ట్ ఏ నుంచి డి ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్. ఏ నుంచి బీగా ఫామ్ అయినప్పుడు ఇంకో ప్రాసెస్లో ఏ నుంచి బి ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్1. బి నుండి సి ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్2. సి నుంచి డి ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్3. సో డెల్టా హెచ్ వాల్యూ డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2 ప్లస్ డెల్టా హెచ్3 వాల్యూ మొత్తం కూడా సమానము, ఒకే విధంగా ఉంటుంది అని చెప్పేదే హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్ మనం అంటే కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అవుతుంది. ఫస్ట్ కార్బన్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ టు కార్బన్ డయాక్సైడ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ ఎంతైతే -393.5 kJ/mol ఉందో, తర్వాత కార్బన్ ఆక్సిజన్తో కలిసి ఫస్ట్ కార్బన్ మొనాక్సైడ్గా ఫామ్ కావడం, ఆ తర్వాత కార్బన్ మొనాక్సైడ్ మళ్ళీ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ కావడం. ఈ రెండు స్టెప్లలో ఫస్ట్ స్టెప్లో కార్బన్ మొనాక్సైడ్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్1 ఈజ్ ఈక్వల్ టు -110.5 kJ/mol. కార్బన్ మొనాక్సైడ్ కన్వర్టెడ్ టు కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అయినప్పుడు వాటి యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్2 ఈజ్ ఈక్వల్ టు -283.0 kJ/mol. ఈ రెండింటిని మనం సమ్ చేసినట్లయితే టోటల్ ఎంథాల్పీ చేంజ్ అనేది -393.5 kJ/mol వస్తుంది. అంటే కార్బన్ డైరెక్ట్గా కన్వర్ట్ అయినప్పుడు కార్బన్ డయాక్సైడ్ కన్వర్ట్ అయినప్పుడు కార్బన్ డైరెక్ట్గా కన్వర్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్గా ఫామ్ అయినప్పుడు ఎంథాల్పీ విలువ -393.5 ఉంటుంది. ఇక్కడ ఎంతైతే విలువ ఉందో ఇన్ సెవరల్ స్టెప్స్లో, అంటే ఒకటే స్టెప్లో ఫామ్ కాకుండా సెవరల్ స్టెప్స్లో అయినప్పుడు కూడా టోటల్ ఎంథాల్పీ చేంజ్ విలువ -393.5 వస్తుంది. అంటే ఈ స్టెప్లో -393.5 వాల్యూ ఉంది, ఈ స్టెప్లో కూడా -393.5 వాల్యూ ఉంది. అంటే ఈ రెండు దశలలో ఈ రెండు విధానాలలో మొత్తం ఎంథాల్పీ మార్పు లేదా ఉష్ణ మార్పు అనేది ఒకే విధంగా ఉంది. కాబట్టి ఇది హేస్ నియమాన్ని పాటిస్తుంది. హేస్ నియమాన్ని పాటించడం అంటే ఒక రసాయన చర్య ఒక దశలో జరిగిన అనేక దశల్లో జరిగిన మొత్తం ఎంథాల్పీ మార్పు ఉష్ణ మార్పు అనేది ఒకే విధంగా ఉంటుంది. దీనినే హేస్ ఉష్ణ సంకలన నియమం అంటారు. ఇంగ్లీష్లో హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకే, దిస్ ఈజ్ హేస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఎగ్జామ్లో 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.